గౌరవ సభ్యులు లక్ష్మణ్. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం జూకోల్లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి కట్టడాల గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నిజాం సాగర్ ప్రాజెక్ట్ గురించి తెలియని వారు ఎవరు ఉండరని చెప్పేసి నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. నిజాం సాగర్ ప్రాజెక్టు 1923 సంవత్సరంలో ప్రారంభమై 1931 సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ నిజాం సాగర్ ప్రాజెక్టు ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించడము, నవాజ్ జంగ్ బహదూర్ గారి ఇంజనీరింగ్ చీఫ్గా ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. స్థానికంగా సోర్స్ చేసినటువంటి గ్రనైట్ మరియు సున్నంతో కేవలం మాన్యువల్గా మేసనరీ వర్క్తో కట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, గత ప్రభుత్వాలు చాలాసార్లు ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ని ఒక టూరిజం హబ్గా తయారు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో విఫలం చెందడం జరిగింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో అయితే అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి వసతులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడము, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక గోల్ బంగ్లాని ఉండదు అధ్యక్ష, దాన్ని కూడా పూర్తిగా అది డిలాబిటేటెడ్ కండిషన్లోకి వచ్చింది. అయితే అధ్యక్ష, అదేవిధంగా నిజాం సాగర్ ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నేను మనవి చేయడమే కాకుండా అధ్యక్ష, జుక్కల్ నియోజకవర్గంలో 9వ శతాబ్దంలో నిర్మించినటువంటి రాష్ట్రకూటులు నిర్మించినటువంటి కౌలాస్ కోట అధ్యక్ష 350 ఎకరాలలో అది విస్తరించి ఉన్నది. 52 బుర్జులతో అత్యంత పటిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఆ కోట అధ్యక్ష. అయితే ఆ కోట ప్రత్యేకత ఏంటంటే అధ్యక్ష, ఆ కోటలో 9 మీటర్ల పెద్ద తోపు ఉన్నది అధ్యక్ష. అది 3 డిఫరెంట్ పార్ట్స్గా అది ఉపయోగిస్తారు అధ్యక్ష. అది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద తోపు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కాశీగుండం అని ఒక గుండము, న్యాచురల్ పాండ్ అధ్యక్ష. అయితే అదేవిధంగా వివిధమైనటువంటి పుణ్యక్షేత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ రామేశ్వరం మందిరం ఉంది అధ్యక్ష. అది త్రేతాయుగంలో నిర్మించబడినటువంటి ఆ మందిరం. అయితే అధ్యక్ష, ఈరోజు మన స్టేట్ టూరిజం పాలసీలో 9 స్పెషల్ టూరిజం ఏరియాస్ అని, ఆ తర్వాత 20 అదర్ టూరిజం ఏరియాస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అందులో మా నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రస్తావన లేకపోవడం కొంచెం బాధాకరంగా ఉంది అధ్యక్ష. నేను మంత్రి గారిని దయచేసి ఈ జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యత కలిగినటువంటి టూరిజం ప్లేసెస్ని దృష్టిలోకి తీసుకొని ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.